హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు భారతదేశ చరిత్రలో మౌర్య పాలనలో మౌర్య చక్రవర్తులు మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు వేయించిన శాసనాలు మరియు అశోకుడి కోసం వివరించే శాసనాల కోసం తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్. స్టార్ట్ చేద్దాం. అశోకుని శాసనాలు 3 రకాలుగా విభజించవచ్చు. అవి 1 రాతి శాసనాలు లేదా శిలా శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు. రాతి లేదా శిలా శాసనాలు అంటే పెద్ద పెద్ద శిలలపైన రాజాజ్ఞలు చెక్కిస్తే వాటిని శిలా శాసనాలు అంటారు. అశోకుడి మొత్తం 14 శిలా శాసనాలను వేయించడం జరిగింది. జీవహింసను నిషేధించినట్లు తెలిపే శిలా శాసనం ఏది అంటే 1వ శిలా శాసనం. జాతర తిరునాళ్ళలో జంతు బలులను నిషేధించినట్లు ఈ 1వ శిలా శాసనం అనేది తెలియజేస్తుంది. ప్రజా సంక్షేమ చర్యల గురించి పేర్కొన్న అశోకుని శాసనం ఏది అంటే 2వ శిలా శాసనం. బ్రాహ్మణులను శ్రమలను గౌరవించాలని తెలిపే అశోకుని శిలా శాసనం ఏది అంటే 3వ శిలా శాసనం. రజుక మరియు యుక్త అనే అధికారుల యొక్క విధుల గురించి కూడా వివరిస్తుంది. నెక్స్ట్, అహింస కోసం పేర్కొన్న శిలా శాసనం ఆన్సర్ డి 4వ శిలా శాసనం. ఇది మిత్రులందరికీ, తల్లిదండ్రులకు, గురువులకు గౌరవించాలని తెలుపుతుంది. నెక్స్ట్, అశోకుని ఏ శాసనం క్షమాభిక్ష గురించి ప్రస్తావించింది? ఆన్సర్ సి 5వ శిలా శాసనం. బానిసలకు, యుద్ధ ఖైదీలకు మానవతా దృక్పథంతో చూడాలని పేర్కొంది. నెక్స్ట్, ప్రజలందరూ నా బిడ్డలు అని తెలిపే శాసనం ఏది అంటే 6వ శిలా శాసనం. ఇది సమర్థవంతమైన పాలన గురించి తెలుపుతుంది. ఈ శాసనంలో ప్రజలందరూ నా బిడ్డలు అని అశోకుని పేర్కొన్నాడు. నెక్స్ట్, ఇతర మతాల పట్ల సహనాన్ని, గౌరవమును కలిగి ఉండాలని తెలిపే అశోకుని శాసనం ఆన్సర్ ఏ 7వ శిలా శాసనం. విహారయాత్రలకు బదులు ధమ్మయాత్రలకు వెళ్తున్నట్లు అశోకుడు పేర్కొన్న శాసనం ఆన్సర్ సి 8వ శిలా శాసనం. ధమ్మ అంటే ధర్మం అనేది మౌర్య చక్రవర్తి అశోకుడు ప్రచారం చేసిన ఒక జీవన విధానాన్ని సూచిస్తుంది. ఇది సరైన ప్రవర్తన, నైతిక విలువలు మరియు ప్రజలు అనుసరించాల్సిన సామాజిక క్రమాన్ని తెలియజేస్తుంది. ధర్మం అనేది బౌద్ధ మతంలో ఎక్కువగా ముడిపడి ఉంది. ధర్మాన్నే అశోకుడు ధమ్మగా వివరించాడు. అశోకుని 9వ శిలా శాసనం దేనికోసం వివరిస్తుంది? అశోకుని 9వ శిలా శాసనం దయతో ప్రవర్తించాలని వివరిస్తుంది. ఈ శాసనం అనేది వైదిక క్రైతులను వదిలి అశోక ధమ్మలో చేరండి అని పేర్కొంటుంది. సకల జీవకోటి పట్ల దయతో ప్రవర్తించాలని తెలుపుతుంది. 10వ శిలా శాసనం అనేది అశోకుని ధమ్మ గురించి వివరించాడు. ధమ్మ అంటే చెడు నుండి విముక్తి అని పేర్కొన్నాడు. 11వ శిలా శాసనంలో ధమ్మ తీసుకుంటే ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి జరుగును అని తెలుపుతుంది. నీకు మోక్షం కావాలంటే ధమ్మ తీసుకోవాలని పేర్కొన్నాడు. ధమ్మ అనేది ఏ మతంకు చెందదు అని తెలిపాడు. అలాగే 12వ శిలా శాసనం వర్గ పోరాటాన్ని, వివిధ మత శాఖలు, సాంఘిక అశాంతత గురించి తెలుపుతుంది. నెక్స్ట్, ఆంధ్రుల ప్రస్తావన గురించి తెలియజేసే శాసనం ఆన్సర్ సి 13వ శిలా శాసనం. ఈ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. సరిహద్దు రాజ్యాల వివరణ గురించి కూడా తెలుపుతుంది. శాతవాహనుల గురించి కూడా పేర్కొంది. అలాగే చోళ, చెర, పాండ్య మరియు సింహళ రాజ్యాల గురించి వివరించింది. అశోకుని సమకాలికుడైన విదేశీ పాలకుల గురించి కూడా వివరిస్తుంది. విదేశీ పాలకుల కోసం కూడా 13వ శిలాశాసనం అనేది పేర్కొంటుంది. ఆ విదేశీ పాలకులు ఎవరు అంటే సిరియా, ఈజిప్ట్, మాసిడోనియా, ఎపిరస్ పాలకులు. ఏ శాసనం ఏ ప్రాంతంలో వేయబడిందో వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటో ఏ శాసనంలో వివరించాడు? ఆన్సర్ డి 14వ శిలాశాసనం. ఈ 14 శిలాశాసనాల్లో అతి చిన్న శిలాశాసనం ఏది అంటే 5వ శిలాశాసనం. అలాగే అతి పెద్ద శిలాశాసనం 7. అలాగే ముఖ్యమైన శిలాశాసనం 13వ శిలాశాసనం. నెక్స్ట్, మీరట్ స్తంభ శాసనం ఏ మౌర్య చక్రవర్తి వేశాడు? మీరట్ స్తంభ శాసనం అనేది అశోకుడు వేశాడు. మీరట్ స్తంభ శాసనం అనేది మౌర్య చక్రవర్తి అశోకుడు తన పాలనలో ఢిల్లీకి సమీపంలో ఉన్న మీరట్ ప్రాంతంలో నెలకొల్పిన ఇది ఒక స్తంభ శాసనం.
ఈ స్తంభంపై అశోకుని ధర్మాన్ని, బుద్ధుని బోధనలు తెలియజేసే శాసనాలు చెక్కబడ్డాయి. ఢిల్లీ సుల్తానేట్ పాలకుడైన ఫిరోజ్ షా తుగ్లక్ ఈ స్తంభాన్ని 14వ శతాబ్దంలో మీరట్ నుండి ఢిల్లీకి తరలించారు. ఎగ్జామ్ పాయింట్లు ఎలా అడుగుతారంటే, మీరట్ స్తంభ శాసనాన్ని ఢిల్లీకి ఏ ఢిల్లీ సుల్తాన్ తరలించారు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. స్తంభ శాసనాలు అంటే వేరే ప్రదేశం దగ్గర నుంచి పెద్ద రాళ్ళు లేదా శిలలను తీసుకువచ్చి వాటిని నునుపైన స్తంభం రూపంలో మార్చి వాటిపైన శాసనాలు లిఖించి వివిధ ప్రాంతాలలో వేసేవారు. ఇవి 6 స్థలాలలో 6 ప్రదేశాలలో 7 స్తంభ శాసనాలు అనేవి లభ్యమయ్యాయి. 1 మీరట్, 2 చోప్రా, 3 కౌశాంబి, 4 లౌరియా నందన్గర్, అలాగే 5 లౌరియా అరరాజ్, 6 రాంపూర్వా. ఈ 6 ప్రదేశాలలో 7 స్తంభాలు అనేవి లభించాయి. మీరట్ స్తంభ శాసనాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి మార్చాడు. అలాగే తోప్రా స్తంభ శాసనాన్ని, ఇది కూడా ఢిల్లీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి మార్చాడు. ఈ 7 స్తంభ శాసనాలలో అతి పెద్ద స్తంభ శాసనం ఏది అంటే తోప్రా. కౌశాంబి, దీనిని జహాంగీర్ ఈ స్తంభ శాసనంను అలహాబాద్కు మార్చాడు. ఎగ్జామ్ పాయింట్లో కౌశాంబి స్తంభ శాసనంను జహాంగీర్ ఎక్కడికి మార్చారు అంటే అలహాబాద్కు మార్చారు. లౌరియా నందన్గర్ ఈ స్తంభ శాసనాల్లో అత్యంత సుందరమైనది ఏది అంటే లౌరియా నందన్గర్. ఇది బీహార్లో ఉంది. అలాగే లౌరియా అరరాజ్ అనేది ఇది కూడా బీహార్లో దొరికిన స్తంభ శాసనం. 6 రాంపూర్వ స్తంభ శాసనం. అశోకుడు వేయించిన రాంపూర్వ స్తంభ శాసనం పైన ఏ వృక్షం కలదు అని అడగొచ్చు. ఇక్కడ అందమైన వృషభ వృక్షం కలదు. ఈ 7 స్తంభ శాసనాలలో మొదటి స్తంభ శాసనం సామాజిక నడవడిక మరియు నీతి సూత్రాలను ప్రస్తావించినది. 2వ స్తంభ శాసనం నేత్ర దానం గురించి తెలియజేస్తుంది. 3వ స్తంభ శాసనం ఆత్మ మరియు పాపముల గురించి వివరాలను ప్రస్తావించబడినది. 4వ స్తంభ శాసనం రజకుల గురించి ప్రస్తావించబడింది. 5వ స్తంభ శాసనం జంతు బలుల గురించి వివరణ కలది. 6వ స్తంభ శాసనం ప్రజా సంక్షేమం గురించి వివరించినది. అలాగే 7వ స్తంభ శాసనంలో ధమ్మ మహాయాత్రల గురించి వివరించింది. 3 గుహ శాసనాలు. అశోకుడు 4 గుహలను బరాబర్లో బీహార్లో తొలిపించి వాటిని అజీవక మత సన్యాసులకు ఇచ్చాడు. ఆ 4 సుధామ, లోమసరుసి, కర్ణ చౌపౌరా, అలాగే గోపిక. అశోకుడు ప్రారంభించిన గుహాలయ విధానం అనేది క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది. అశోకుడు బుద్ధుని భగవత్ అని సంబోధించిన శాసనం ఏది అంటే ఆన్సర్ ఏ బబ్రు శాసనం. ఈ శాసనానికి బైరాత్ శాసనం అని కూడా అంటారు. అశోకుడు తనను తాను పియదస్సి మరియు మగధరాజా అని ప్రస్తావించుకున్నాడు. అశోకుడు బౌద్ధంలోకి మారినట్లు, బౌద్ధమును అతన్ని విశ్వసించినట్టు ఈ శాసనం అనేది తెలుపుతుంది. ఈ శాసనంలో బుద్ధం శరణం గచ్చామి మరియు సంఘం శరణం గచ్చామి అని ప్రస్తావించారు. మనం దీనిని చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అది ఏ శాసనంలో వివరించారు అంటే బబ్రు శిలాశాసనంలో. అలాగే బబ్రు శాసనాన్ని కలకత్తాకు తరలించింది ఎవరు అంటే కన్నింగ్ హోమ్. వెరీ ఇంపార్టెంట్, కన్నింగ్ హోమ్. నెక్స్ట్ అశోకుని ధర్మాశోకుడిగా ప్రస్తావించిన శాసనం ఆన్సర్ ఏ సారనాథ్ శాసనం. నెక్స్ట్ కళింగ యుద్ధం పట్ల అశోకుడు తన దుఃఖమును ప్రకటించిన శిలాశాసనం ఆన్సర్ ఏ మరియు బి దౌలా శాసనం మరియు జౌగౌడ శాసనం. నెక్స్ట్ రాణి శాసనం లేదా అలహాబాద్ స్తంభ శాసనాన్ని ఏ చక్రవర్తి అలహాబాద్కు తరలించాడు? ఆన్సర్ అక్బర్. ఇది అశోకుడు కౌశాంబిలో వేయించాడు. దీనిని అక్బర్ అలహాబాద్కు తరలించాడు. పన్నుల వ్యవస్థ గురించి సమాచారాన్ని ఇచ్చే లుంబిని వనంలో గల శాసనం ఆన్సర్ సి రుమ్ముందై స్తంభ శాసనం. అశోకుడు వేయించిన పన్నుల వ్యవస్థ గురించి ఏ స్తంభ శాసనం అనేది వివరిస్తుంది అంటే రుమ్ముందై స్తంభ శాసనం. దీనిలో సింహాసనాన్ని అధిష్ఠించిన 20 సంవత్సరాలకు అశోకుడు లుంబిని వనంలో సందర్శించాడని పేర్కొంది.